సిగ్గుపడకండి, మొహమాట పడకండి, ఎవడేమనుకుంటాడని భయపడకండి. స్నేహితులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలామంది మీ పక్కనే ఉంటారు. మనసు విప్పి మాట్లాడండి, మీ బాధలు చర్చించండి. నిజం. ఇప్పుడు ఎవరు తెలుసు, దారిని పోయే దానే కూడా సలహా కూడా మనకి జీవితాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు ఈ జన్మ ఒక వరం, అందుకే సో జీవించడం ఒక యోగం ఏమో. సో సాధనతో మీలో నుంచి కూడా ఒక పవర్ స్టార్ పుట్టచ్చు. భయ్యా, ఈ డిప్రెషన్ విషయాల్లో ఫైట్ చేస్తున్న చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు నీ వైపు నుంచి ఒక మంచి మాట, బికాస్ ఇట్ విల్ ఇన్స్పైర్ మిలియన్స్. అంటే మనందరికి బేసిక్ ఓటమిని తీసుకోవడం చాలా కష్టం. ఓటమి అంటే నాలెడ్జ్, సక్సెస్ రాత్రికి రాత్రి రాదు. చాలా ఒక క్రమబద్ధంగా ఇంచ్ బై ఇంచ్ సాధించాలి. అలాగే ఇంకొకరితో కంపారిజన్ కూడా చాలా మంచిది కాదు. ఇంకొకరితోటి మనం పోటీ పడి, ఎందుకంటే మనతో మనం పోటీ పడాలి తప్ప ఇంకొకరితో పోల్చుకుంటే అది ఎప్పుడు నేను ఇంకొక వ్యక్తితో పోల్చుకుంటే ఎప్పుడు నేను తక్కువే ఉంటాను. సో నేను పంచుకునేది ఏంటంటే ఆలోచన, కాన్స్టెంట్ ఏదో ఒకటి నేర్చుకునే క్రమంలో ఉంటే మటుకు డిప్రెషన్ నుంచి చాలా దూరం అవ్వచ్చు. ఆ ప్రాసెస్ అలాగే పోల్చుకోవడం, ఇంకొకరు సక్సెస్తో పోల్చుకొని, లేదంటే ఇంకొకరి జీవన విధానంతో పోల్చుకొని మన అసంతృప్తి పడిపోయి ఉన్న దాంట్లో ఇంకా డిప్రెషన్ గురవటం, కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో. అలాగే చాలా మన పురాణాలు కానీ, లేదంటే మేబీ కాంటెంపరీ టైమ్స్లో లాట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, ముఖ్యంగా రిలీజియన్ అంటే రిలీజియస్ కాంటెక్స్ట్ చాలా అంటే వాళ్ళు అనుభవించిన జీవితాల నుంచి వచ్చిన కథలుగా సంఘటన అది చాలా హెల్ప్ చేస్తుంది. స్పిరిచువల్ కాంటెక్స్ట్ ఇవన్నీ ముఖ్యంగా పిల్లలకి మటుకు ఎడ్యుకేషన్ పరమావధి కదా. యూ హ్యావ్ టు హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు హ్యావ్ లెర్నింగ్ థాట్ ప్రాసెస్ ఉండాలి తప్ప ఎగ్జామ్స్ కొలమానం కాదు. ఎగ్జామ్స్లో పోతే ఒక ఓటమి వస్తే మళ్ళీ తిరిగి ఇంకోసారి గెలవచ్చు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం సంపాదించవచ్చు తప్ప ఆ క్షణానికి ఎలా ఉంటుంది దానికి జీవితమే. మేబీ ఒకసారి అది చదువు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు అన్నారని ఒక మాట కావచ్చు, లేదంటే ఒకసారి ప్రేమ విఫలం అవ్వచ్చు, మేబీ లవ్ అఫేర్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ ట్రాన్సిట్. అంటే ఏదైనా సరే వెళ్ళిపోయే తప్ప, వాటిని దాటుకుని వెళ్ళే తప్ప అవి అక్కడ ఆగిపోయేవి కావు, అన్ని క్షణికమైనవే. అందుకే నేను ఓడిపోయినప్పుడు కూడా నేనేం బాధపడలేదు అసలు. అదే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ తప్ప మనల్ని ముఖ్యంగా మన ఈ బాధ అంతా ఎక్కడ ఉంటుందంటే, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని సూటిపోటి మాటలతోటి మనల్ని అంటారా, మనం తగ్గిస్తారు, ఖచ్చితంగా తగ్గిస్తారు. కానీ వాళ్ళకి మనం ఈల్డ్ అయ్యి మనం లొంగిపోతే వాళ్ళు గెలిచినట్టు. అందుకని ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఎలాంటి పరిస్థితులు. అలాగే మనకి ఏమాత్రం భుజం తట్టే వ్యక్తులు ఒక్కళ్ళిద్దరున్నా కానీ వాళ్ళని ఆలంబనంగా తీసుకోవాలి. ఒకళ్ళు ఎవ్వరు లేకపోతే మటుకు ఒక చిన్న సూక్తి కూడా మనల్ని హెల్ప్ చేస్తుంది. ఏదో ఒక చోట ఒక చిన్న మహాత్మా గాంధీ గారి సూక్తులో, లేదంటే ఎనీ కోట్ అది కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తుంది. సో నేను అందుకని డిప్రెషన్ ఉన్నవాళ్ళు దిస్ ఆల్ ఆర్ ట్రాన్సిటరీ. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఈ రోజున్న భావ తీవ్రత రేపు ఉండదు. అందుకని వీటన్నిటిని అధిగమించాలని నేను కోరుకుంటాను.